నిన్ను మీ బావ ఇంట్లో పెట్టాలనుకుంటున్నాను. భావన? అవునరా, నేను ఫస్ట్ టైం ఈ ఊరొచ్చినప్పుడు ఆశ్రయం ఇచ్చింది ఆయనే. గొడవ పడుతూనే నాకు తెలియకుండానే బావ ప్రేమలో పడిపోయాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా నాన్న బావ బద్ధ శత్రువులు. మీ బావ కూడా నాతో ప్రేమలో పడ్డాడు. అది తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. నాన్నకి బావకు మధ్య చాలా నలిగిపోయాను. మీ బావతో ఊరు వదిలి వెళ్ళిపోదామని కూడా అనుకున్నాను. కానీ నాన్నను వదిలి వెళ్ళలేకపోయాను. తర్వాత మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోవడం, నేనే ఆ పెళ్లిని ఆపేయాల్సిన పరిస్థితి రావడం, దాంతో మీ బావ నా మీద పీకల్లోతు కోపం పెంచుకోవడం. అబ్బో, ఇలాంటి చాలా జరిగారా. చెబితే అది చాంతాడంత కథ అవుతుంది. ముందు ముందు నీకే తెలుస్తుందిలే. నీ మీద అంత కోపమున్న బావ నన్ను తన ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాడు? ఒకవేళ పెట్టుకున్నా అన్నంలో ఏ విషమో, నిద్రలో ఏ మత్తమో ఉందో ఓవర్ డోస్ ఇచ్చి చంపేయడు. మీ బావ అలాంటివాడు కాదురా, చాలా మంచివాడు. అయినా నువ్వు నా తమ్ముడు అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్తావా ఏంటి? ఎవరిగానో వెళ్తావుగా. ఎవరుగా వెళ్తాను? అసలు ఎవరు నన్ను అక్కడ తీసుకువెళ్తారు? అసలు ఎలా అవుతుంది? దానికొకరు ఉన్నారులే, ఓ రథసారథి. అతనే అన్నీ ప్లాన్ చేస్తాడు. తను కూడా చాలా మంచివాడు. నాకు వరుసకు బావవుతాడు. పేరు చెర్రి. అదిగో తనే చెర్రి. ఏంటి భూమి అర్జెంట్ గా రమ్మన్నావు? హాయ్ బావా, గ్లాడ్ టు మీట్ యు. ఐఎమ్ శివ. బావా చెరి, ఎవరు భూమి ఇంత ఫాస్ట్ గా ఉన్నాడు? అరకులో నన్ను పెంచిన మా అమ్మా నాన్నల కొడుకు, నా తమ్ముడు. ఓహో, అందుక నన్ను బావా అని పిలిచాడు. గ్లాడ్ టు మీట్ యు బామర్దే.